అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఏమండి? రక్షించడానికా రక్షించుకోవడానికా? యేసు ప్రభు వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు పిల్లారా. ఆయన లోక రక్షకుడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన ఆయన మనల్ని ప్రేమించిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏంటి మనిషిగా ఈ లోకానికి వచ్చిన వాడు. ఆయనలో ఏ పాపము లేదండి. మన పాపముల కొరకు ఆయన బలి కావడానికి వచ్చాడు, మన పాపము విడిపించడానికి వచ్చాడు. ఎందుకనంటే మనం ఈ లోకంలో జన్మతో ఈ లోకంలో చూస్తున్నాం. ఏ జన్మ ఇది? పాపపు జన్మ. ఏ జన్మ? పాపపు జన్మ. ఒక బైబిల్లో దావీదు మహారాజు అంటాడు 51 వచనంలో, నేను పాపములో పుట్టిన వాళ్ళను చెప్పండి, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును. కాబట్టి ఈ జన్మ గమనించండి, పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఈ జన్మ దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. అంటే ఏదైనా కూడా ఏ లోకాన్ని చూడాలన్నా కూడా జన్మ కావాలి. అంటే అర్థం ఏంటంటే మనం ఈ లోకాన్ని చూస్తున్నామంటే జన్మతోనే చూస్తున్నాం. మరి ఆ లోకాన్ని చూడాలంటే దేవుడు ఉన్నటువంటి లోకం, అదే పరలోకము, దేవుడు ఉండే స్థలం. కాబట్టి ప్రియారా, ఆ లోకాన్ని చూడాలంటే దానికి జన్మ ఉంది. ఆ జన్మే క్రొత్త జన్మ, ఆ జన్మే క్రొత్త జన్మ, నూతన జన్మ. ఈ నూతన జన్మ యేసు ప్రభువునందు మాత్రమే మనిషికి లభిస్తుంది. పాపిని గతించని ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయనలా, క్రీస్తుకు వేరుగా జన్మ లేదండి ప్రియారా. మా ప్రియ సోదరుడా సోదరి, ప్రభువుకు వేరుగా జన్మ నీకు లేదు. ప్రభువుకు వేరుగా నూతన సృష్టిగా నువ్వు చేయబడలేదు. ప్రభువు లేకుండా దేవుడి వాక్యంలో రాయబడి ఉంది, నాకు వేరుగా ఉంది నువ్వేమీ చేయలేదు. దేవునికి వేరుగా, యేసు ప్రభుకు వేరుగా శాంతి లేదు, యేసు ప్రభుకు వేరుగా సంతోషం లేదు, యేసు ప్రభుకు వేరుగా సమాధానం లేదు. దేవుడు లేకుండా పిల్లలు గమనించండి, పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు, ఒక్క చేప కూడా పట్టలేదు. గమనించండి, దేవుడు లేకుండా నీళ్ళు ద్రాక్షరసంగా మారు. దేవుడు లేకుండా చేపలు ప్రియారా ఆ యొక్క వలలో పడలేదు. నా తలంపు ఏంటంటే సమస్తము ఆధారభూతులు ఆయనకు వేరుగా ఏమీ లేదు. కాబట్టి ఆయన ఉండాలి. అందుకే రాత్రి కాల సమయంలో ప్రియారా ఆయనే సమస్తములకు ఆధారభూతులు అయింటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు నందే నీ పాపల క్షమాపణ, అంటే యేసుక్రీస్తు ప్రభువు నందే నీవు నూతన సృష్టిగా చేయబడతావు, అంటే యేసుక్రీస్తు ప్రభువు నందే నీకు నిత్య జీవం ఉన్నది, అంటే యేసుక్రీస్తు ప్రభువు నందే బైబిల్ ఒక మాట ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ప్రియులారా, యేసుక్రీస్తునందున ఉన్నావని చూసుకో. ఇదేదో మతము కాదు, ఇదేదో కులము కాదు, ఇదేదో జాతి కాదు. ప్రియులారా, యేసు ప్రభు ఎక్కడ కూడా బైబిల్లో నేనే మతం నేనే కులం అని ఎక్కడ చెప్పరా. యేసు ప్రభు చెప్పిన మాటలు ఒక్కసారి చివరి పెడితే నీకు అర్థమైంది. బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థం చేసుకోండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఇంకా అన్నాడు, పరలోకమును దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. ఇంకా ప్రభు అన్నాడు, నేనే ద్వారమై ఉన్నాను, నేనే జీవజలమునై ఉన్నాను, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. కాబట్టి ప్రభు అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు మీరు గమనించాలి. ఇంకొక మాట యేసు ప్రభు, నాలో పాపం అన్నదని ఎవరు నిరూపించగలడు. ఈ మాటలు వింటున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఇదేదో మతమని, ప్రియులారా మత ప్రచారం అని, ప్రియులారా దేవుని అడగకుండా నీ జీవితంలో ఒకవేళ జీవిస్తూ ఉంటే ఒక్కసారి రాత్రి మనసు యేసుక్రీస్తు అందరికీ ప్రియ సోదరుడా సోదరి, ఆయన లోకరక్షకుడు, ఆయన సర్వలోక రక్షకుడు, నిన్ను నన్ను ప్రేమించిన వాడు. ఆయన యందు మాత్రమే నీవు నూతన సృష్టిగా చేయబడతావు, నూతన జన్మ అనుభవంలోకి వస్తావు. ఇది ఎలా జరుగుతుందంటే యేసు ప్రభు నీ కొరకు చేసిన బలియాగం. ఆయన లోకంలో జన్మించాడు, పశువులతో పరుండబెట్టబడ్డాడు, అదే రీతిగా స్తోత్రంలో స్థలం లేకుండా జీవించాడు. ఆ జీవించిన ప్రభు 33 సంవత్సరాలు జీవించి శిలువలో బలియాగం అయిపోయినాడు. ఆయన బలియాగం కాకపోతే మనకు పాప విమోచన లేదు, లోకానికి రక్షణ లేదు. కాబట్టి రాత్రి ఆ రక్షణ ఇచ్చుటకే ఆయన దేవుడై ఉండి మనిషి అయ్యాడు. ఆ రక్షణ ఇచ్చుటకే ఈ లోకంలో ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడుగా మార్చబడ్డాడు. ఆ రక్షణ ఇచ్చుటకే పరలోకాన్ని విడిచి లోకానికి మనిషిగా వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. కనుక ప్రియ స్నేహితులారా, ఇటు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీవు నూతన సృష్టిగా చేయబడతావు. ఇటు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపానికి వచ్చే జీతమై ఉన్న మరణం అనే అగ్నిగుండము తప్పించుకొని
నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. కాబట్టి ఈ రాత్రి ఇట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి మరి వస్తావా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులార నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చూశారా? నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, భూదిగంతలో నివాసులారా నా వైపు చూచి. కాబట్టి ఈ రాత్రి సమయం నువ్వు ఎక్కడ ఉండి వింటున్నా సరే, ప్రియ స్నేహితులారా, ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువారు రండి రండి అంటున్నాడు. నీకు విశ్రాంతిని ఇచ్చుటకాయ, నీ దప్పికని తీర్చుటకాయ, నీకు నీతిమంతునిగా తీర్చుటకాయ, నీకు నిత్య జీవం ఇచ్చుటకాయ, నీకు నిత్య శాంతిని ఇచ్చుటకాయ, నీకు సమాధానం ఇచ్చుటకాయ, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుటకాయ ప్రభు పిలుస్తున్నాడు. వస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? అలాగైతే యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నా కొరకు నీ ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి చనిపోయేసావు, నన్ను నీ బిడ్డగా చేస్తావు, నా కొరకు నువ్వు సిలువలో ఖైం చేయించావు, నీ రక్తంతో నా పాపములన్నీ కడిగి నన్ను నీ బిడ్డగా, నీ కుమారుడుగా, కుమార్తెగా చేసుకొని హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రియ సోదరుడా, దీనికి డబ్బు అక్కర్లేదు, కులం అక్కర్లేదు, దానాలు అక్కర్లేదు, యాత్రలు అక్కర్లేదు. ఉన్న చోటనే, ఉన్న పాటనే. ఎందుకంటే మన హృదయం మంచిది కాదు కదా, మన తలపులు మంచిది కాదు కదా. ఎందుకంటే అందుకనే ఆయన రక్తం మన కొరకు క్షమించి, ఆ రక్తం మన మలినాన్ని కడిగేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు రక్తములో ఉన్నటువంటి పవర్ ఇక ఎక్కడ లేదు. ఎట్ల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపమును కడిగి వేస్తుంది, శుద్ధి చేస్తుందండి. దయచేసి గమనించండి, యేసు ప్రభు రక్తం మీకు సిద్ధంగా ఉన్నది ఈనాటికి నిత్య మోక్షం. ఎంత అద్భుతమైనటువంటి ప్రియులారా, ఉన్న పాటలను మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి